తెలుగు పద్యం, తెలుగు తేజం. నన్నయ్య నుంచి నా దాకా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం. మద్యముపై నన్నెచోడుడు రచించిన పద్యం. అమరులు త్రావుచో అమృతమందురు దీనిని, అహివ్రజంబజస్రము గొనియానుచో నిధి రసాయన మందురు. భూసురౌఘమాగమ విధి సోమపానమని గైకొనియానుదురు. ఎందు చక్రయాగమునెడ వస్తువందురిది కౌళికులు, ఈసుర పేర్మి వింతయే. దేవతలు తాగితే అది అమృతము అవుతుంది. పాతాళంలోని నాగు తాగితే అది ఒక రసౌషధము అవుతుంది. ఇక బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా దీనిని సోమపానమని తాగుతారు. ఇక శాక్తేయులకు శ్రీచక్ర యాగ సమయంలో ఇది వస్తువు అవుతుంది. ఎందరూ ఎన్ని పేర్లతో తాగినా మద్యము యొక్క గొప్పతనము వింతయేసుమా. ముల్లోకాలలో ఇది ముచ్చటైనదే. సాదృశ్యము విలోమమైన పద్యం. జలవాసులైన హరిలక్ష్ములు, జలవాసులైన హరిలక్ష్ములు, వర్ష నిశావసానమున మేల్కని కన్నులు విచ్చి చూచినట్టులు, జలజోత్పల రుచులు వెలసె శారద వేళం, శారద వేళం, జలజోత్పల రుచులు వెలసే. శరత్కాలంలో తామరలు, కలువలు, అప్పుడే వర్షాకాలము అనే రాత్రి కాలము యోగ నిద్ర నుండి లేచిన జలవాసులైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క కన్నుల వలె ఉన్నాయట. విద్యాల కృష్ణ మోహనరావు గారు నా దృష్టిలో ఇది ఒక గొప్ప పద్యం అని ఊరకే అనలేదు. ఎందుకంటే సామాన్యముగా మనం పద్మాక్షుడు, ఇందీవర లోచన అనే పదాలను వాడుతూ ఉంటాం. అనగా ఆ పూల అందాన్ని, సాదృశ్యాన్ని కన్నులకు ఆపాదిస్తాం. కానీ ఇక్కడ దానికి విలోమంగా ఉన్నది కవి భావన. కళ్ళు పూలలాగా లేవు, పూలే కళ్ళలాగా ఉన్నాయట. పొరలు పొరలుగా భావాలను పలికించిన పద్యం. గిరిసుతమై కామాగ్నియు, హరుమై రోషాగ్నియుం, దదంగజుమై రుద్ధర కాలాగ్నియు, హృదిమయురు శోకాగ్నియును అగిలి యొక్కట నెగసన్. ఇక్కడ 4 పాదాలలో నలుగురికి 4 విధాలైన అగ్ని గురించి ఎంత హృదయముగా చెప్పాడో చూడండి. మన్మధుని ప్రభావం వలన పార్వతి దేహము కామాగ్నితో కందిపోతున్నది. ఇకపోతే శివుడి దేహము భావాతీతుడైన తన్ను కూడా తెగమకలు పెట్టించిన మన్మధుని పైన రోషాగ్నితో రేగిపోతున్నది. ముక్కంటి 3వ కన్ను తెరిచాడు. కాలుని అగ్నితో మదనునికి కాలము నిండింది. దీనినంతా చూస్తున్న రతీదేవి దేహము శోకాగ్నితో కంపించింది. ఈ 4 అగ్నిశిఖలు కలిసి ఒక్కటే పైకి లేచినవట. తెలుగు పద్యం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడంలో మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినచో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.